ఢిల్లీలో క్రమంగా దాన్ని ఒక మత ఉద్రిక్త రాష్ట్రంగా అంటే దేశ రాజధానినే రచ్చ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ మధ్యన చూసాం షాహీన్ బాగ్ గొడవలు, అట్లాగే రోహింగ్యాలు రోజు దొరుకుతున్నటువంటి చూస్తున్నాం. ఓ రకంగా రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఢిల్లీలో సెటిల్ అయిపోయి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి క్రమంగా కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తూ కావాలని రచ్చ చేయడం, దాని మీద ఉద్రిక్తత సృష్టించడం అన్నది అలవాటైపోయింది. అది ఆమ్ ఆద్మీ పార్టీ నాడు తోడ్పాటు, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడటం, దాంతో ధైర్యంగా పెరిగిపోయింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇదిగో ఈ దృశ్యాలు చూస్తే కనబడుతుంది. ఢిల్లీలో ఆ రోడ్డు ఎంత ఉందో చూడండి. ఆ రోడ్డుని 3 వంతులు ఆక్రమించి మసీదు కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు అదేమంటే కోర్టులకు వెళ్తారు, లేకపోతే కోర్టులకు వెళ్ళడం కాదు, కోర్టులు మామూలుగా అయితే కోర్టులు కూడా తీయమంటాయి, కానీ ఇక్కడ ఉద్రిక్తత సృష్టిస్తారు. మసీదుని తీసేస్తున్నారని అంతర్జాతీయంగా మిగతా ముస్లిం సమాజంలో రప్చర్ చేస్తారు. ఇక్కడ చేసింది ఇది పోనీ పాతది ఎప్పటి నుంచినో ఉందా అంటే కాదు, కొత్తగా కట్టేశారు. ఇది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, స్థానికులు కలిసి హిందువుల ప్రాంతంలో కావాలని ఇట్లాంటివి చేయటం. అక్కడ ముందు ఓ 2 ఇళ్ళు కొంటారు, ఆ తర్వాత ఇట్లాగ బిగిన్ చేస్తున్నారు. ఏదన్నా అంటే కనుక మొత్తం సమాజం అంతా వస్తుంది, తర్వాత హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ఆల్టర్నేటివ్ చేయాలనుకున్నా ఇలాంటి వాటి దగ్గర ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటోంది.